ట్రౌజర్, టాప్స్, డ్రెస్సెస్ లాంటివి ధరించినప్పుడు అవి ఖచ్చితంగా మీ శరీర ఆకృతికి సరిపోవాలి. కొన్ని దుస్తులను చూడగానే మీకు నచ్చుండొచ్చు, కానీ మీ శరీర ఆకృతికి అవి సెట్ కాకపోవచ్చు. అలాంటప్పుడు వాటిని వేసుకోకపోవడమే మంచిది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్ చూద్దాం. నమస్కారం అండి, నా పేరు రాజ్యలక్ష్మి గుబ్బా. నేను నడిపించే స్టోర్ పేరు రాజ్యలక్ష్మి హెరిటేజ్ బనారస్ సారీస్. మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్లో ఉంది. పాత వీవ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ముఘల్ పీరియడ్ అప్పుడు వాడారో ఆ వీవింగ్ టెక్నిక్స్లో మేము సారీస్ చేపిస్తాము. సో మా స్పెషాలిటీ అది. అండ్ దాని వెనకాల చాలా హార్డ్ వర్క్, అండ్ అదే హార్డ్ వర్క్ అంత అందం కూడా ఉంటుంది ఆ చీరల వెనకాల. సో ఈ సారీస్ ఎట్లా అంటే, మీకు ఆ కలెక్షన్లోకి వెళ్ళిందంటే దట్ విల్ బీ లైక్ మీకు నెక్స్ట్ 20 years మీ సొంత బిడ్డలకి, మీ మనవరాళ్ళకి ఆర్ మీ కోడళ్ళకి ఇచ్చుకునే టైప్ సారీస్ అనమాట. ఇవి ఏవైతే మనం ఇప్పుడు గొట్ట పూసలు కానీ కాసుల పేరు కానీ ఎట్లా అనుకుంటామో, మాకు ఈ చీరలు ఈ కరెంట్ వీవ్స్ అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి మీరు తర్వాత జనరేషన్స్కి తగిన వీవ్స్ అవి. అరే ఇది నా పెళ్లి చీర, ఇది నువ్వు ఇంకా కట్టుకో, మీ మనవాళ్ళకి, మీ కోడళ్ళకి ఇచ్చుకోవచ్చు. అట్లాంటి కేటగిరీ ఆఫ్ సారీస్ ఇవి మీకు నేను చూపించేది. సో ఫస్ట్ వచ్చేసి ఇదండి. సో దీన్ని మీనాకారి కడవ అంటారు. ఇది కింద మీకు బేస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ సిల్క్ ఉంటుంది. అండ్ దీంట్లో మనం ఆల్మోస్ట్ 10 to 12 కలర్స్ ఆఫ్ సిల్వర్ థ్రెడ్ వాడడం జరిగింది. అండ్ ద వీవింగ్ టెక్నిక్ ఈస్ కాల్డ్ కడువ. కడువ అంటే ఇప్పుడు మీకు ముందు సారీ డిజైన్ ఎట్లా ఉందో వెనకాల కూడా అంతే క్లారిటీ ఉంటుంది. సో ఆ జరీ అనేది కట్ చేయడం కానీ అట్లా ఏమి ఉండదు. ఎప్పటికప్పుడు వీవింగ్ లాక్ అయిపోతుంది అనమాట. సో ఈ వీవింగ్ చేసే వాళ్ళు చాలా తక్కువ. అండ్ దీన్ని మాస్టర్ వీవ్ అని కూడా అంటాము. బికాజ్ ఈ నేత వచ్చినోడు నిజంగా మాస్టర్ అనమాట. సో మీకు సారీ మొత్తం ఇట్లా ఉంటుందండి. సో దట్ ఈస్ ద పళ్ళు, ఆల్ ఓవర్ డిజైన్ ఇది. అండ్ ఈ శారీలో ఈ పర్టికులర్ డిజైన్ ఈ ముఘల్ నాటిదనమాట. చాలా పాత డిజైన్ అండి ఇది. అప్పుడు వాళ్ళు రాజులు ఈ డిజైన్ని వాళ్ళ కర్టెన్స్కి కానీ సోఫాస్కి కానీ అపోల్స్ట్రీ కింద వాడేవాళ్ళు. సో ఇప్పుడు అవే డిజైన్స్ మనం శారీలో వేస్తున్నాము. అండ్ అదే దానికన్నా మించిన అందం ఉంటుందన్నమాట ఇప్పుడు. సో శారీ మొత్తం ఇట్లా వస్తుంది మీకు. అండ్ సో ఈ సారీస్ అన్నిటికీ కాంప్లిమెంటింగ్ బ్లౌజ్ విత్ ద బార్డర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీరు ముందు చూస్తున్నారు కదా ఎంత క్లారిటీ ఉందో, అదే లెవెల్ ఆఫ్ క్లారిటీ మీకు వెనకాల ఉంటుంది. సో మీరు గట్టిగా గమనిస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి కట్ చేసింది ఏది ఉండదు మీకు. సో అంతా మొత్తం ఇంటర్లాక్ అయిపోయి ఉంటుంది. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ టెక్నికల్ ఇన్ బనార్సీ. సో అది మీకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. అదే సేమ్ కేటగిరీలో ఇదొక సారీ అండి. దీన్ని కూడా మనం కడువ అంటాము. అండ్ ఇది కలర్ కూడా చాలా పాత కలర్, ఇటుక రంగులో ఉంటుంది మీకు. సో మీరు చూస్తే పళ్ళులో ఎంత డీటెయిల్డ్గా వీవింగ్ ఉందో తెలుస్తుంది. అండ్ సారీ మొత్తం ఎట్లా వస్తుంది. ఇది ఎవరన్నా ఒక 50-60 year old ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే కానీ వాళ్ళు తప్పకుండా ఈ సారీస్ని గుర్తుపడతారు. ఎందుకంటే ఇవి వాళ్ళందరి దగ్గర ఉన్నాయి అప్పుడైతే. ఇది కూడా మా మమ్మీది పాత సారీ కలెక్షన్లోదే. సో ఇక్కడ ఏదైతే మనం లోపల సారీ డ్రేప్ చేసే దగ్గర జరీ అనేది వాడమండి. ఎందుకంటే అది చాలా ఇరిటేషన్ వస్తుంది, కొంచెం గుచ్చుకోవడం అట్లా ఉంటుందని అక్కడ కూడా మనం సిల్కే ఇస్తామన్నమాట. సో సారీ మొత్తం ఇది డిజైన్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ ద బార్డర్. సో మీకు ఇందాక చెప్పినట్టే ముందు ఉన్న క్లారిటీయే వెనకాల కూడా ఉంటుంది. సో ఇట్లా ఉంటుందన్నమాట. ఎన్నోసార్లు మేము బై మిస్టేక్ సారీ ఉల్టా ఫోల్డ్ చేయడం కూడా జరుగుతుంది బికాజ్ ఆఫ్ దట్ క్లారిటీ ఫ్రంట్ అండ్ బ్యాక్. దీన్ని మనం రక్తాంబరి అంటామండి. ఈ పర్టికులర్ సారీని రక్తాంబరి అంటారు. ఎందుకంటే రక్తాంబరి అంటే రెడ్ అనమాట. సో ఆ కేటగిరీలో నిజంగా వెండి జరీ పెట్టి నేచిన సారీ అండి ఇది. సో ఇది మొత్తం ప్యూర్ జరీతో ఉంటుంది. బేస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ప్యూర్ సిల్క్ వస్తుంది. అండ్ ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి ఈ సారీస్. సో మాకు ఈ సారీ చేయడానికి ఆల్మోస్ట్ 12 నుంచి 16 months టైం పడుతుంది ఈ ఒక్క సారీ నేయడానికి. అండ్ దీంట్లో ఇది పళ్ళు వస్తుంది.
ఇది మొత్తం సారీ డిజైన్. అండ్ దీని వీవింగ్లో మీకు సిల్వర్ జరీ, గోల్డ్ జరీ రెండు వాడడం జరిగిందండి. ఇట్లా ఉంటుంది. ఫాల్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవన్నీ క్లాస్ సారీస్ ఇన్ బనారసి అనమాట. చాలా పాతవి బట్ స్టిల్ ద క్లాస్ ఆఫ్ ద బనారసి సారీస్. ఇది బ్లౌజ్ వస్తుంది మీకు విత్ ద బార్డర్. అండ్ ఇవి అందరి దగ్గర దొరకడం కష్టం అండి, ఎందుకంటే ఇది చేసేవాళ్ళే తక్కువ. ఒకవేళ చేసేవాళ్ళు దొరికిన ఒక్కొక్క చీర వాడికి ఆల్మోస్ట్ 1 year నుంచి 1.5 year పడుతుంది. సో ఈ సారీస్ దొరకడం చాలా కష్టం సీరియస్గా. దీన్ని జామ్దాని అంటారండి. సో ఈ జామ్దాని వీవింగ్ టెక్నిక్ కూడా చాలా పాత టెక్నిక్. ఈ జామ్దాని టెక్నిక్ అనేది పట్టులోనే కాదు కాటన్లో కూడా వాడతారు. సో దీంట్లో మీకు ఇది పళ్ళు వస్తుంది. సారీ మొత్తం ఈ డిజైన్ ఉంటుంది. అండ్ దీంట్లో ఈ పర్టికులర్ సారీలో కాంబినేషన్ ఈజ్ వెరీ యూనిక్. జనరలీ ఎప్పుడైనా కాంబినేషన్ చేస్తే డార్క్ లైట్ లేకపోతే లైట్ డార్క్ అట్లా ఉంటుంది. బట్ దీంట్లో 2 డార్కర్ కాంబినేషన్స్ ఉన్నాయి. 1 is పర్పుల్, 1 is బ్లాక్. అండ్ అక్కడ మధ్యలో మనకు వచ్చేసి గోల్డ్ జరీ వస్తుంది. దానివల్లనే ఈ చీర యూనిక్గా కనబడుతుంది. దిస్ ఈజ్ మై పర్సనల్ ఫేవరెట్ బికాజ్ ఇట్ గివ్స్ అవుట్ దోస్ కలర్స్ వెరీ వెల్. ఇట్లా వస్తుంది సారీ మొత్తం. ఇప్పుడు మీరు చూసినవన్నీ ఏవైతే అంతరించిపోతున్నాయో బనారసీ సారీస్లో ఆ వీవ్స్ అండి మీరు చూసింది. దయచేసి పవర్ లూమ్స్ ఎంకరేజ్ చేయకండి. ఈ వీవింగ్ని, ఈ టెక్నిక్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్. ఇక కొంతమంది చెప్పులపై ఎక్కువగా శ్రద్ధ పెడతారు, మరికొందరు అస్సలు పట్టించుకోరు. టైంకు అందుబాటులో ఉన్న వాటితోనే పని కానిచ్చేస్తుంటారు. మీరు ఎంత అందంగా డ్రెస్ చేసుకున్నా, మంచి జ్యువెలరీ వేసుకున్నా సరే మీ శ్రమను మీ పాదరక్షలు ప్రమాదంలో పడేస్తాయి. మరి పాదరక్షల డిజైన్ల వల్ల శరీరం ముందుకు వంగినట్లు, తల వాల్చినట్లు ఉండడం వల్ల మీ లుక్ దెబ్బతింటుంది. మరి